మళ్ళీ దెబ్బ కొట్టేశారా మస్తాన్? కూడా అసలు పట్టడం గొప్ప ఛాన్స్ రా మస్తాన్. ఆ ఛాన్స్ ఎప్పుడు నీదరా మస్తాన్. మల్లిక్, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావురా? నేను మల్లిక్ని కాదు మిస్టర్, నా పేరు మస్తాన్. ఎవరు మీరే? మాచవరం నుంచి రాగానే మల్లిగాడి కాస్త మస్తాను అయిపోయావా? వేతవుడు అబాయింపు నువ్వును ఇచ్చి వెదవండి. నేను మస్తాన్ అయ్యా బాబు. చెప్పి తిప్పేయగలను కోతి వెదవ. అమ్మ, మొత్తానికి మోసం చేసి బాగా డబ్బు గెలిచావురా. మోసమా? ఎవరు చేశారు? దొంగ ముక్క తీసి ఆడేసావుగా. చిన్నప్పుడు బుద్ధులు ఇంకా పోలేదురా మల్లిక్. దేవుడి మీద ఒట్టు, మల్లిక్ని కాదయ్యా బాబు నేను. నా దగ్గర నాటకం నడక పట్టలు పొడుస్తా. నేను వస్తానా మల్లిక్? దొంగ దొంగ చోర్ చోర్ దొంగ దొంగ పట్టుకోండి, దొంగ పట్టుకోండి, హలో హలో లేదు, పులో లేదు. ఎవరు? మనిషిని మేడం. తెలుస్తుంది. హఠాత్తుగా ఇలా పెట్టులోకి వచ్చావేంటి? అదేం ప్రశ్న? మేము ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు. ఈ రైళ్లు పట్టాలు పెట్లు అన్ని మావే. అంటే నేను టీసీని. మాది ఫ్లయింగ్ స్క్వాడ్. ఎగురుతూ వచ్చి ఎక్కేస్తాం రైలు. ఐసీ. ఐసీ కాదు, టీసీని. ఏది మీ టికెట్ ఏది? పెట్లో ఉంది, ఇస్తానండి. అక్కర్లేదులేండి, మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది టికెట్ తో ట్రావెల్ చేసే ప్యాసింజర్ అని. పేరు చెప్పండి. టిక్ చేసుకుందాం. దేవి. ఆహా, ఏమిటి? అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి డ్రెస్ మార్చారు కానీ మీరు ఏ డ్రెస్ లోనే ముద్దుగానే ఉంటారండి. కామెంట్స్ ఆపి మైండ్ యువర్ ఓన్ బిజినెస్. స్వీట్ డ్రీమ్స్. కంగారు పడకండి, కంగారు పడకండి. ఏంటి అట్లా చూస్తున్నావు? ఇప్పుడు చూడటం ఏంటండి? రాత్రి అంతా నాకు నిద్ర లేదు. ఇదే పని. అలా నిలబడి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. అలా చూడటం మర్యాద కదని నీకు తెలీదు? అందాన్ని చూడటంలో మర్యాద అమర్యాద ఏమిటండి? అవును, నిద్రలో మీరు భలే భలే తమాషాలు చేస్తారండి. తమాషాలా? నేనేం చేశాను? చాలా చేశారండి. ఈ దిండును చూసారా? దీన్ని ఇలా గట్టిగా కావలించుకుని నలిపేశారండి. నలిపేసి ఊరుకున్నారా? దాన్ని గట్టిగా ముద్దులు కూడా పెట్టుకున్నారు. అన్నట్టు మీకు నా పేరేలా తెలుసండి? నీ పేరా? అవునండి, నిద్దట్లో మీరు ఆ దిండుకు ముద్దులు పెడుతున్నప్పుడు కృష్ణ 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 అంటూ కలవరించారండి. మిస్టర్, నీ వాళ్ళకుని చూస్తుంటే నీ కబుర్లు వింటుంటే నువ్వు టీసీవి కాదని అనుమానంగా ఉంది. ఏది ఈ బ్యాడ్జ్ చూపెట్టు. అది మాది ఫ్లయింగ్ స్క్వాడ్ కదండి. రాత్రి ఎగురుతూ రైల్లోకి ఎక్కినప్పుడు కింద పడిపోయి ఉంటుంది. పడిపోతుంది పడిపోతుంది. కాసేపట్లో స్టేషన్ వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేనేం చేస్తాను చూడు. చూద్దాం ఏం జరుగుతుందో. మీ కంపెనీకి పంపించే ఐరన్ షర్ట్స్ అని నేను పర్సనల్ గా దగ్గరుండి చెక్ చేసి పెట్టించాను. అలాగే మీరు రండి, మీరు వెంటనే డెలివరీ తీసుకోవచ్చు. మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్స్. ఏమిటి సార్, మన కంపెనీ తయారు చేసిన ఇనపెట్లు మీరు చెక్ చేయడం, నేను తాళాలు లాగి చూడడం, ఇవన్నీ ఎందుకు సార్? దేవి ఐరన్ షేర్స్ అంటే బాంబులు పెట్టి పేల్చిన చెక్కు చదవడం ప్రసిద్ధి కదా. అందులోనూ మహాత్యాతులైన అమ్మాయి దేవి పేరు మీద ఫ్యాక్టరీ పెట్టారు కదా. అరే, అమ్మాయి గుర్తుకొచ్చింది. గోవిందయ్య, అయ్యా, పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులకని అమ్మాయి వస్తుంది. ఈ ట్రైన్కే టైం అయిపోయింది. అయిందండి. మరి నేను ముఖర్జీ గారిని రమ్మన్నాను. ఈ మధ్యానికి వేరే ఎందుకండి? ఇప్పుడు మన కొత్త మేనేజర్ కిషోర్ కుమార్ గారు లేదండి, ఆయన పంపిస్తే అమ్మాయి గారిని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు. వెరీ గుడ్, కౌచి. సార్, మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషికి పని మీద శ్రద్ధ రెట్టిపోయిందండి. కరెక్ట్. ప్రతి మనిషికి వాడు చేసే పనే దైవం. ఆ దైవాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒళ్ళుంచి సమపడటం మనిషి బాధ్యత. అవును సార్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. అదిగో వచ్చేసాడు. అరే, కిషోర్, ఉదయం రాగానే టిఫిన్ తో పాటు ప్రణామాలు చేసేవు కదా. పదే పదే ప్రణామాలు ప్రణామాలని ఎక్కువ సార్లు ఉంటే నడువు నొప్పెట్టగలదు. జాగ్రత్త. సెక్రటరీ గారు, పెద్దవారు మీకు చెప్పనక్కర్లేదు. పుట్టించిన దైవానికి, తిండి పెట్టే యజమానికి ఎన్నిసార్లు ప్రణామాలు చేసిన రుణం తీరుతుంది. అయ్యా సార్ కబురు పెట్టారట. ఏం లేదా, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుంది. స్టేషన్ వెళ్ళి తీసుకురా. అలాగే నేను తీసుకొస్తాను. ప్రణామాలు 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 కంటే ముందు అమ్మాయి తీసుకురా. టైం అయిపోయింది. ఏమిటైతే అలవాటు? అలవాటు ఏముందండి, ఆ జీవి అలా అంకితం అయిపోయింది.
హలో మిస్ దేవి, వెల్కమ్ టు యూ. ఐఎమ్ కిషోర్ కుమార్, మీ ఫ్యాక్టరీ మేనేజర్. ఓ గ్లాడ్ టు మీట్ యు. మీ గురించి చాలా పొగుడుతూ డాడీ ఉత్తరాల్లో రాసేవారు. అదంతా ఆయనకు నా మీద గల అభిమానం లేదు. మీ జర్నీ బాగా జరిగిందా? అన్నట్టు మీ లగేజ్ ఎక్కడ? ఇది ఎవరు దింపుకుంటా ఎగిరిపోతున్నారు? ఎగిరిపడ్డం కాదు. 1 minute. తొలి చూపుతోనే నా మనసు దోచావు దేవి. నా మనసు, నా ప్రాణం, ఇక అన్నీ నీవు. కృష్ణ. ఇడియట్, రాస్కల్. ఏమిటండి? మిమ్మల్ని కదండి. ఆ? ఓ ఇడియట్ మధ్యలో ట్రైన్ ఎక్కి నాన్న అల్లరి చేశాడు. ఈ పని చేసింది కూడా వాడే. ఎక్కడండి వాడు? లేడండి, పారిపోయాడు. పారిపోయాడా? ఉండాల్సింది. పట్టుకుని పచ్చడి చేసి మీ పాదాల దగ్గర బారేద్దాం. పోనీలేండి, లెట్ us move. ప్లీజ్. థాంక్స్. ఏయ్, ఎవరు మీరు? బచ్చా, మీ దగ్గర ఉన్న డబ్బు నగలు మర్యాద ఇచ్చిపోండి. నేను చెప్పినట్టు చేసావా? సరే సరే, లేదా చేతి జెండా వేస్తాం. వెరీ గుడ్ కిషోర్, కంగ్రాచులేషన్స్. రౌడీలట, రౌడీలు వెధవలు. నా సంగతి తెలియనట్టుంది. ఏమిటి? అంత గొడవ జరిగిందా? హఠాత్తుగా రౌడీలు రావటం, అటకాయించటం, ఇదంతా వింటుంటే ఏదో సినిమా సంఘటనలాగా ఉంది. ఇటువంటి సంఘటనలు వినే ఆ సినిమాల వాళ్ళు కదలలేస్తారు సార్. ఏమైతేనే మన కిషోర్ బాబు ధైర్య సాహసాల వల్ల అమ్మాయి గారికి గణం తప్పింది. కిషోర్, నువ్వంత ధైర్యం చేసి నా చిట్టుతల్లిని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. సార్, ఆదరించి అభిమానించే మీ కుటుంబానికి సహాయం చేయటం నా బాధ్యత సార్. బాధ్యతేనా ఆ మాత్రం తెగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు మరీ అలా పొగిడేస్తే నాకు సిగ్గుగా ఉంటుంది దేవి గారు. సార్, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. ప్రణామాలు సార్. అరే రే, ఏమిటో ఇది? కిషోర్, అమ్మాయి గారు షాపింగ్ గురించి వెళ్ళినప్పుడు కాస్త జతగా వెళ్తూ ఉంటుంది. అమ్మా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. వెళ్ళు.